UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. డబ్బు మనిషిని మార్చేస్తుంది. డబ్బు కోసం మనిషిని ఎంతటి పనైనా చేయిస్తుందని అంటుంటారు. తాజాగా ఆ మాటలు నిజమే అనేలా ఓ ఘటన ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా డబ్బుల కోసం ఓ యువకుడు తన సొంత చెల్లిని వివాహం చేసుకున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. డబ్బు కోసం సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు యువకుడు. ఇంతకీ ఇదెక్కడ జరిగింది? పూర్తి వివరాలు లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకాన్ని ప్రారంభించారు. ఇక దీన్ని ఉపయోగించుకోవడానికి అన్న చెల్లెలు వివాహం చేసుకున్నారనే ఘటన తెరపైకి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి మద్దతు ఇవ్వడం కోసం రూపొందించిన ఈ పథకం ఈ స్థాయిలో దుర్వినియోగం అవుతుందా అనే చర్చకు బలం చేకూరింది. దీంతో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం మోసగాళ్లకు అడ్డాగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పథకం కింద వివాహక జంటలకు గృహోపకరణాలు 35,000 నగదు మంజూరు చేస్తారు. అయితే ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్లోని లక్ష్మీపూర్ బ్లాక్లో జరిగిన ఈ ఉదాంతం దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని అంటున్నారు. అయితే మార్చి 5న 38 జంటలు ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమం ద్వారా ఒకటయ్యారు. ఈ సమయంలో ఈ పథకం ప్రయోజనాలు క్లెయిమ్ చేయడానికి 1 సంవత్సరం ముందే వివాహం చేసుకున్న మహిళను మళ్లీ వేడుకలో పాల్గొనమని ఒప్పించారు మధ్యవర్తులు. అయితే ఆమెకు అనుకున్నట్టుగా వరుడు దొరకలేదు. ఆశ్చర్యకరంగా అతని స్థానంలో ఆ మహిళ సోదరిని ఒప్పించారు. అయితే ఈ మోసానికి సంబంధించిన వార్త ఎలాగోలా అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పెళ్లి సమయంలో ప్రభుత్వం అందించిన వస్తువులు, ఆర్థిక సహాయాన్ని తిరిగి పొందేందుకు లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆ మహిళ ఇంటికి అధికారులను పంపించారు. ఈ అక్రమం వెలుగులోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన అన్ని ప్రయోజనాలను జప్తు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.